హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను సంజయ్ చౌదరి మాగంటి. వెల్కమ్ టు మై ఛానల్ సంజయ్ మాగంటి కట్ స్టిచ్. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా సంతోషంగా ఉందండి. ప్రతి ఒక్కరూ మన క్లాసెస్ నేర్చుకుంటూ మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు, మంచి లైక్స్ అయితే ఇస్తున్నారు. కొత్తగా ఎవరైనా నేర్చుకునేవారు ఉంటే వారందరికీ మన వీడియో షేర్ చేస్తున్నారు. నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటానండి. మీ ఎంకరేజ్ వల్ల మన ఛానల్ చాలా సక్సెస్ఫుల్గా నడుస్తుందండి. మీ సక్సెస్ అనేది మీ వల్లనే సాధ్యం అండి. సో మీరందరూ నన్ను ఇంత ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా మంచి మంచి క్లాసెస్ చెప్పడానికి క్లాసెస్ రెడీ చేస్తున్నాను. సో మీరు ఇంట్లో కూర్చొని ఫ్రీగా ఈజీగా నేర్చుకునే విధంగా నేను మీకు క్లాసెస్ చెప్పబోతున్నాను. సో అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మరొకసారి చెప్పుకుంటూ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం. సో లాస్ట్ క్లాస్లో మనం షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది క్లాస్ చెప్పుకున్నాము. సో నేను ఆ క్లాస్ని పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసి రిలీజ్ చేశాను. సో ప్రతి ఒక్కరు ఏంటంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేర్చుకుందాం అన్నట్టు క్లాస్ 1 ఓపెన్ చేయాలనుకుంటే క్లాస్ 2 పార్ట్ 2 వస్తుందని కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నామన్నా. ఒకటే క్లాస్లో ఫుల్ వీడియో ఇవ్వచ్చు కదా అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. సో డోంట్ వరీ, మీ అందరి కోసం ఈరోజు షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఫుల్ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఫుల్ వీడియో ప్రతి ఒక్కరు ఎవరైతే ఈ క్లాస్ మిస్ అయ్యారో మళ్ళీ ఈ క్లాస్లో జాయిన్ అయ్యి ఫుల్ వీడియో వాచ్ చేయండి. ఎక్కడ స్కిప్ చేయదు, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. సో ఫుల్ క్లాస్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి డిస్ప్లే మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ అయితే చేయండి. మీరు ఏదైతే ప్రాక్టీస్ చేసారో పిక్స్ అయితే నాకు సెండ్ చేయండి. సో ఇంకెక్కువ లేట్ చేయొద్దండి. ఓకే, హ్యావ్ ఎ లుక్. తప్పకుండా ప్రతి ఒక్కరు చూసి ఒక మంచి లైక్ కామెంట్ చేయండి. చూడండి, ఇది షేప్ బ్లౌజ్ ఉంది, చూసారు కదా, షేప్ బ్లౌజ్ ఉంది ఇది. ఈ షేప్ బ్లౌజ్తో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఇప్పుడు మీరు వాచ్ చేయండి. అయితే ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసేటప్పుడు ఈ బ్లౌజ్ ప్రకారంగా బ్యాక్ పార్ట్ అనేది సేమ్ యాస్టీస్గా కట్ చేసుకోవాలి. అలాగే హ్యాండ్స్ కూడా సేమ్ యాస్టీస్గా కట్ చేసుకోవాలి. అంటే బ్యాక్ పార్ట్కి హ్యాండ్స్కి ఎటువంటి డిఫరెన్సెస్ ఉండవు అన్నమాట. మెయిన్గా ఏంటంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే టోటల్గా డిఫరెంట్ ఉంటుంది. ఎందుకంటే ప్రిన్సెస్ కట్ కాబట్టి ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ వస్తుందన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తారంటే బ్యాక్ పార్ట్ అను హ్యాండ్స్ కాబట్టి కటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంటే మిగిలిన క్లాత్ అంటే మనం ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం క్లాత్ని మళ్ళీ ఈ విధంగా నీట్గా పరుచుకోండి. ఎందుకంటే ఇక్కడ సైడ్ ఏమో బ్యాక్ పార్ట్ తీసేసాము, ఒక సైడ్ ఏమో హ్యాండ్స్ తీసేసాము. ఈ యొక్క క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాం మనం. చూడండి, ఇది ఓపెన్ అనమాట. ఇక్కడ కోరా ఉండింది, ఇక్కడ వచ్చి క్లోజ్ అనమాట. ఇక్కడ క్లోజ్ ఉంది, ఇక్కడేమో 2 పార్ట్స్ ఓపెన్ ఉంది. ఈ ఓపెన్ సైడ్ అయితే మనం మన వైపుకి ఈ విధంగా పర్చేసుకోవాలి. ఈ విధంగా ఇక్కడ సైడ్కి ఈ ఓపెన్గా ఇట్లా పర్చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా బ్యాక్ పార్ట్ అనేది ఈ విధంగా దీనిపైన ఏదో ఇప్పుడు మనం ప్రిన్సెస్ కట్ అనేది కట్ చేస్తున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా పర్చేసుకున్నారు కదా. పరిచిన తర్వాత కొంచెం గ్యాప్ చూసుకోండి. ఇక్కడ కోరా క్లాత్ అనేది మనకి యూజ్ అవుతుంది నడుము పట్టీలకి. లాస్ట్ ఇంతకుముందు షేప్ బ్లౌజెస్లో మీకు చెప్పుంటాను, ఈ కోరా పీస్ అనేది మనకి నడుము పట్టీలకి వాటికి యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేద్దాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని అయితే యాస్టీస్కి ఇలాగ పర్చేసుకున్నాం కదా. పరిచిన తర్వాత ఇక్కడ ఇది నెక్ సైడ్ ఉంది చూసారా, ప్లస్ ఇక్కడ ఎక్స్ట్రా అంటే ఇక్కడ నేను మార్కింగ్ చేశాను చూడండి. ఇది ఎందుకంటే ఇది కటింగ్ చేసేయడానికి పావించి వదిలాను అనమాట. నేను పావించి వదిలాను, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ టైం వీడియోలో కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. ఇది ఒరిజినల్ లైన్ అనమాట. ఫస్ట్ రౌండ్ గీసిన ఒరిజినల్ లైన్, చిన్న డాట్ పెట్టిందేమో ఎక్స్ట్రా మార్జిన్ అనమాట. అంటే ఇక్కడ కట్ చేసుకోవాలి, ఈ డాట్ మీద కట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు చూడండి, నెక్ సైడ్ అనేది ఈ విధంగా వచ్చింది కదా. ఈ నెక్ సైడ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఈ విధంగా సేమ్ అదే విధంగా మీరు కూడా లైన్ అయితే డ్రా చేసుకోండి. అలాగే షోల్డర్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా లైనింగ్ పైన సేమ్ షోల్డర్ దగ్గర కూడా స్ట్రైట్గా లైన్ మార్క్ చేసేయండి. అలాగే ఇక్కడ కార్డు పెడతాం మనం, నెక్ దగ్గర ఒక కార్డు పెడతాము. ఈ కార్డు దగ్గర కూడా ఇలాగ టిక్ చేసుకోండి. కార్డు దగ్గర అంటే కార్డు అని మనకు గుర్తుకు అవసరం అని చెప్పేసి. అలాగే ఆమ్ హోల్ దగ్గర కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఆమ్ హోల్ దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగ మార్కింగ్ అయితే చేసేయండి. అలాగే ఇక్కడ చెస్ట్ పార్ట్ దగ్గర ఒక కార్డు పెడతాం కదా, కార్డు దగ్గర ఈ విధంగా ఒక మార్క్ అయితే చేయాలి. కిందికి వచ్చేసరికి ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇది బ్యాక్ పార్ట్ లెంత్ ఉంది కదా,
ఈ లెంత్ కంటే కూడా ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా ఒక మార్క్ అయితే చేసుకోవాలి. 1 ఇంచ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఇట్లాగా బ్యాక్ పార్ట్ కన్నా కూడా ఒక ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అయితే మార్కింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది యాజ్ టీజ్గా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ వచ్చిన దగ్గర అంటే బ్యాక్ పార్ట్కి యాజ్ టీజ్గా ఏదో ఒక టిక్ తీసుకోండి. ఇక్కడ ఈ టిక్ ఎందుకు అనేది మీకు చెప్తాను నేను. సో తీసుకున్నారు కదా, అలాగే ఈ బ్యాక్ పార్ట్ కార్నర్ ఉంది కదా, ఇక్కడ ఈ కార్నర్ దగ్గర నుంచి కొంచెం క్రాస్గా ఈ విధంగా స్కేల్ చూడండి, నేను క్రాస్ పెట్టాను, ఇది ఇలా స్ట్రైట్ పెట్టలేదు, కొంచెం క్రాస్ పెట్టి ఈ క్రాస్గా ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. చూడండి క్రాస్కి వచ్చింది. సో ఈ విధంగా షోల్డర్ దగ్గర ఒక మార్కింగు, నెక్ దగ్గర ఒక మార్కింగు, ఆర్మ్ హోల్ దగ్గర మార్కింగు, ఈ చివర ఏంటంటే నడుము దగ్గర లాస్ట్ స్టిచ్ చేసేస్తాం కదా, అక్కడ ఒక కొంచెం క్రాస్ తీసుకొని బ్యాక్ పార్ట్ కంటే కూడా ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ లెంత్ అయితే తీసుకోవాలి. సో ఇప్పుడు మనం అయిపోయింది కదా, ఇప్పుడు ఎక్కడైతే మనం ఇక్కడ మార్జిన్ ఉంది కదా నెక్ దగ్గర, ఈ నెక్ దగ్గర నుంచి ఇప్పుడు ఈ నెక్ దగ్గర ఒక చిన్న వీల్ మార్క్ అయితే చేసుకోవాలి. చూడండి నేను ఎక్కడ వీల్ మార్క్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఈ పాయింట్ అంటే ఇది ఒరిజినల్ లైన్ కదా, ఇది ఎక్స్ట్రాది మార్జిన్ కదా, ఈ ఒరిజినల్ లైన్ దగ్గర నేను వీల్ మార్క్ అయితే చేస్తున్నాను చూసండి. సో ఈ విధంగా అయితే మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని తీసేయండి. ఈ విధంగా అయితే డ్రాయింగ్ అనిపిస్తుంది, చూసారు కదా, మొత్తం డ్రాయింగ్ ఎలాగ అనిపిస్తుందో యాస్టీస్గా ఈ విధంగా ఉంచండి. సో ఇప్పుడు నెక్ దగ్గర ఇక్కడైతే మనం చూసారు కదా వీల్ మార్క్ చేసాం కదా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ వీల్ మార్క్ దగ్గర నుంచి స్ట్రైట్గా ఒక లైన్ అయితే ఇలా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత ఈ లైన్ అనేది ఎందుకో మీకు చెప్తాను నేను. ఇక్కడ ఒరిజినల్ దగ్గర మనం వీల్ మార్క్ చేసాం కదా, ఈ వీల్ మార్క్ అంటే ఇక్కడ నుంచి మెజర్మెంట్ స్టార్ట్ అవుతుంది, ఇది పైరి స్టిచ్చింగ్లోకి వెళ్తుంది అనమాట, గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం బ్లౌజ్ తీసుకోండి. ఈ బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉంది చూసుకోండి ఒకసారి, బ్లౌజ్ యొక్క నెక్ ఎంత ఉందో మార్కింగ్ అయితే చేసుకోండి. ఒకవేళ టేప్ మెజర్మెంట్ మీకు కుదరట్లేదు, కొంతమంది ఇంట్లో సొంతంగా కుట్టుకునే వారికి అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఇక్కడ చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర ఈ షోల్డర్ అనేది ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ మా పాయింట్, ఈ పాయింట్ దగ్గర ఈ విధంగా కరెక్ట్గా పాయింట్ దగ్గర పెట్టి ఎక్కడైతే నేను స్ట్రైట్గా లైన్ గీసాను చూసారా, ఈ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా వచ్చి ఈ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా కరెక్ట్గా ఈ లైన్ దగ్గరికి రావాలి. చూడండి లైన్ దగ్గరికి రావాలి, నేను లైన్ దగ్గరికి ఎగ్జాక్ట్గా ఇట్లా ఇస్తున్నాను ఎగ్జాక్ట్గా. సో ఇలాగా ఫ్రంట్ పార్ట్కి యాజ్ ఈజ్గా నెక్ అనేది కొలత బ్లౌజ్ ప్రకారంగా ఈ విధంగా అయితే నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ ప్రకారంగా ప్రతిదీ కూడా టిక్స్ పెట్టేసుకోండి, రౌండ్ షేపు యాజ్ ఈజ్గా, ఎందుకంటే సేమ్ ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత ఉందో యాజ్ ఈజ్గా అంతనే రావాలన్నమాట. ఓకే, ఇప్పుడు నెక్ వచ్చేసింది, ఈ నెక్ని మనం ప్రాపర్గా డ్రా చేసుకుందాం. ఈ విధంగా ప్రాపర్గా ఈ టిక్స్ అన్ని కలుపుకుంటూ ఈ విధంగా డ్రా చేసేసుకో. ఫ్రంట్ నెక్ అయితే వచ్చేసింది. ఇప్పుడు మనకి ప్రిన్సెస్ కట్లో ఏంటంటే 2 పార్ట్స్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ ఒక సపరేట్ పార్ట్ వస్తుంది, ఫ్రంట్ సపరేట్ పార్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ పార్ట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేయాలో మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్కి మార్కింగ్ వేసేసాం, టోటల్గా నెక్ అయితే కూడా వచ్చేసింది. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రంట్ పార్ట్లలో 2 పార్ట్స్ వస్తాయి ప్రిన్సెస్ కట్కి. ఈ 2 పార్ట్స్ అనేది ఎట్లాగా మెజర్ చేయాలనేది చాలా ఈజీ అండి. మీ షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టుగా మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు మనకి ఏంటిది, మనకి పాయింట్ డాట్ పాయింట్ ఎక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ ఉంది డాట్ పాయింట్ అనేది. ఈ డాట్ పాయింట్ ఎక్కడ ఉంది కదా, ఫస్ట్ ఏం చేస్తారు, టేప్ దగ్గర ఉంటే కొంచెం టేప్ కూడా అలవాటు చేసుకోండి. టేప్తో అలవాటు చేసుకుంటే కొంచెం మీకు ఒక మంచి ప్రొఫెషనల్గా ప్రాక్టీస్గా మీకు యూజ్ అవుతుందన్నమాట. సో ఈ షోల్డర్ దగ్గర నుంచి నేను చూసారు కదా, ఇక్కడ పెట్టింది చూడండి, షోల్డర్ దగ్గర నుంచి ఈ పాయింట్ దాకా ఎంత వచ్చింది చూడండి, మీరు ఎంత వచ్చింది, ఈ పాయింట్ దగ్గరికి 10 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఈ 10 ఇంచెస్ అనేది ఎక్కడి నుంచి మనం ఇక్కడి నుంచి మార్క్ చేసుకోవాలి కదా, చూడండి ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి కాబట్టి మనం ఇక్కడి నుంచి పెట్టి ఇక్కడికి 10 ఇంచెస్కి ఒక మార్కింగ్ అయితే చేసేద్దాం. 10 ఇంచ్కి మార్కింగ్ చేసేసాం కదా. సో ఈ 10 ఇంచ్ మార్కింగ్ చేసిన దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ అయితే
డ్రా చేయండి. ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి. ఇది ఈ విధంగా ఉండండి. ఇంకొకటి ఏంటి, పాయింట్, డాట్ పాయింట్ అంటే ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సైజ్ వచ్చింది, కానీ ఈ మిడిల్ డాట్ అనేది ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో అంటే ఉక్స్ పట్టి నుంచి ఈ మిడిల్ డాట్ పాయింట్ ఎంత సైజులో ఉందో కూడా కొలుచుకోవాలి. సేమ్ అంటే మనం షేప్ బ్లౌజ్తో ఎలాగ మెజర్మెంట్ చేస్తామో సేమ్ అలాగే దీన్ని కూడా అట్లాగే మెజర్మెంట్ చేసుకోవాలి. ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది. సో 4 ఇంచెస్ వచ్చింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క కొలత బ్లౌజ్ ప్రకారంగా ఫ్రంట్ పార్ట్లో డాట్ హుక్స్ పట్టీ నుంచి ఈ మిడిల్ డాట్ పాయింట్ వరకు ఎంతైతే వస్తుందో మెజర్మెంటు అంత ఒక 1/2 ఇంచు మైనస్ చేసి ఉన్నది మార్కింగ్ చేయాలి. అదేంటి, ఇక్కడ 4 ఇంచెస్ వస్తే 4 ఇంచెస్ కదా పెట్టాలి, మళ్ళీ ఇదెందుకు ఇట్లాగా అని మీకు డౌట్ రావచ్చు. అది మీరు షేప్ బ్లౌజ్లో ఎంత ఉంటే అంత ఒక 1/4 ఇంచు యాడ్ చేసుకొని మనం మార్కింగ్ చేస్తాం. అది షేప్ బ్లౌజ్. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కాబట్టి ఈ 4 ఇంచెస్ అనేది కంపల్సరీగా మళ్ళీ వస్తుంది. అది ఎలా వస్తుందో మీరు చూడండి. అయితే ఏ బ్లౌజ్కైనా సరే మీరు ఎంతైతే కొలుస్తారో కొలిచిన దాని మీద ఒక 1/2 ఇంచు తగ్గించి పెట్టుకోండి. అంటే ఇప్పుడు ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది కదా. 4 ఇంచెస్లో నుంచి నేను 1/2 ఇంచు మైనస్ చేసి 3.5 ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ 3.5 వచ్చింది అనుకోండి, ఈ కింద లైన్ ఉంది కదా, ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. సో ఇది 36 సైజు, మ్యాక్సిమం 36 సైజు వస్తుంది. కాబట్టి మీరు ఏ బ్లౌజ్కైనా సరే వచ్చిన మెజర్మెంట్కి పైన డాట్ పాయింట్ దగ్గర 4 వస్తే 3.5 పెట్టుకోండి, 3 వస్తే 2.5 పెట్టుకోండి. సో ఇక్కడ 3.5 వచ్చిందంటే ఇక్కడ కిందికి వచ్చేసరికి 1/2 ఇంచ్ తగ్గించి నేను 3 ఇంచెస్ పెట్టా. అదే ఇక్కడ 3 ఇంచెస్ వచ్చిందనుకోండి, ఇక్కడ 1/2 ఇంచ్ తగ్గించి 2.5 పెట్టుకోవాలి. అంటే ఇక్కడ 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి, ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా 1/2 ఇంచ్ మైనస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 4 ఇంచెస్ వచ్చింది, నేను 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 పెట్టా. ఈ 3.5లో 1/2 ఇంచ్ మైనస్ చేసి నడుం దగ్గర 3 ఇంచెస్ పెట్టా. ఓకేనా? అలాగే ఏ బ్లౌజ్కైనా సరే ఈ 3.5 ఇంచ్ అనేది మైనస్ చేసుకోవాలి. మీ కొలత బ్లౌజ్ ఇప్పుడు 36 కాబట్టి ఇంత వచ్చింది. అంటే మనం పర్టికులర్గా మనం సొంతంగా పెడతలేము. కొలత బ్లౌజ్కి ఎంత వచ్చిందో 4 ఇంచెస్ చూడండి మీరు, 4 ఇంచెస్ వచ్చింది, ఇక్కడ 1/2 ఇంచు మైనస్ చేసి పెడుతున్నాం. ఇదే ఇక్కడ కింద వేస్ట్ దగ్గరకు వచ్చేకల్లా ఇంకొక 1/2 ఇంచు మైనస్ చేసి 3 పెడుతున్నాం అనమాట. అంటే మీ బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్లో డాట్ సైజ్ అనేది ఎంత వస్తే వచ్చిన దాంట్లో 1/2 ఇంచు మైనస్ చేసి డాట్ పాయింట్ దగ్గర పెట్టుకోండి. అదే 1/2 ఇంచ్ డాట్ పాయింట్ దగ్గర వచ్చిన దానికి మళ్ళీ 1/2 ఇంచు మైనస్ చేసి వేస్ట్ దగ్గర పెట్టుకోండి. సో ఈ మెజర్మెంట్ అనేది ఎవరైనా ఫాలో అవ్వచ్చు, కంపల్సరీగా ఏ బ్లౌజ్కైనా సరే ఫాలో అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అయితే మనం ఇక్కడ 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడ నుంచి ఒక 1.5కి ఇక్కడ టిక్ చేసుకోండి. 1.5కి ఈ 1.5 టిక్ ఎందుకు చేయాలి అనేది మీకు చెప్తాను నేను. ఓకేనా? ఈ టిక్ చేసాం కదా 1.5కి. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఈ 1.5 దగ్గర నుంచి ఇక్కడైతే మనం నడుం బ్యాక్ పార్ట్లో సేమ్ సమానంగా మార్కింగ్ చేసాం కదా, చూసారు ఇక్కడ బ్యాక్ పార్ట్ లెంత్లో ఎంత వచ్చిందో అంత ఇక్కడ మార్కింగ్ చేసాం కదా, అక్కడికి ఈ విధంగా ఒక క్రాస్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా చేశారు కదా. ఇప్పుడు ఆమ్ హోల్ దగ్గర వచ్చేసరికి ఒక 3 ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి. ఇట్లాగా ఒకవేళ మీకు తక్కువ సైజు బ్లౌజ్ 28 సైజు లేదా 30 సైజు వచ్చిందనుకోండి, ఒక 1/2 ఇంచ్ తగ్గించుకొని 2.5 తీసుకోండి. ఇక్కడ 2.5 అనేది ఏంటంటే చిన్న సైజులకి 25, 28, 29, 30 ఆ సైజెస్కి వాటికి 2.5 తీసుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి. అది ఇప్పుడు 30, 32, 30, 34, 35, 36 వరకు 2.5 తీసుకోండి. అంటే 28 నుంచి 35 వరకు 2.5 తీసుకోండి ఇక్కడికి. ఇక్కడ 36 నుంచి 3 ఇంచెస్ తీసుకోండి. సో ఇది 3 ఇంచెస్ అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ తీసుకోండి. ఒకవేళ బ్లౌజ్ ఇప్పుడు 38, 40 ఉందనుకోండి, ఒక 1/2 ఇంచ్ పెంచుకోండి. అప్పుడు ఆమ్ హోల్ పెరుగుద్ది కాబట్టి, అంటే సైజు పెరిగే కొద్దీ ఆమ్ హోల్ పెరుగుద్ది కాబట్టి పెరిగే కొద్దీ 1/2 ఇంచ్ పెంచుకోవాలి. చిన్న సైజు బ్లౌజులకి ఏంటంటే 1/2 ఇంచ్ తగ్గించుకోవాలి. అంటే ఆమ్ హోల్ చిన్నగా వస్తుంది కాబట్టి 1/2 ఇంచ్ తగ్గించుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 3 ఇంచెస్ అయితే నేను తీసుకున్నాను. చూడండి, ఇక్కడ ఆమ్ హోల్ డాట్ ఉంది కదా, ఈ డాట్ దగ్గర నుంచి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఈ 3 ఇంచెస్ నుంచి ఇక్కడ నుంచి ఒక రౌండ్ షేప్ ఈ విధంగా
ఇట్లా కలుపుకోవాలి. ఒక రౌండ్ షేప్ అనమాట. మీకు ఈ రౌండ్ షేప్ రావట్లేదు, మాకు అర్థం కావట్లేదు అనుకుంటే కనుక ఫస్ట్ ఏం చేస్తారు, స్కేల్తో ఒక స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోండి. లైన్ తీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడికి కొలచండి. ఎంత వచ్చింది? 7 inches వచ్చింది. ఇక్కడ నుంచి ఇక్కడికి 7 inches వచ్చింది. 7 inchesలో సగం ఎంత? 3.5. 3.5కి ఒక టిక్ కొట్టుకోండి. ఈ 3.5 టిక్ కొట్టిన తర్వాత ఎక్కడైతే మనం టిక్ కొట్టామో అక్కడ ఏం చేస్తారు, ఒక 1/2 inch అనేది పైకి తీసుకోండి. ఇక్కడ ఒక 1/2 inch డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా డాట్ తీసుకుంటూ ఈ 1/2 inchని కలుపుకోండి. మళ్ళీ ఈ 1/2 inch నుంచి ఇక్కడ నుంచి ఇలాగొచ్చి దీన్ని కలుపుకోండి. అప్పుడు మీకు ఒక రౌండ్ షేప్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో ఈ పార్ట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వస్తే అంతలో సగం ఇక్కడ టిక్ చేసుకొని ఒక 1/2 inchకి ఇక్కడ మార్క్ చేసుకొని ఇలా ఇక్కడ నుంచి ఒక రౌండ్, ఇక్కడ నుంచి ఒక రౌండ్ తీసుకోండి. సో ఫస్ట్ అయితే డాట్ తీసుకొని తర్వాత డైరెక్ట్గా రౌండ్ తీసేసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సేమ్ అదే విధంగా, అంటే ఈ రౌండ్ నుంచి ఇలా కంటిన్యూ చేసుకుంటూ దీన్ని కలిపేసుకోండి. కింద మనం 3 inches ఇచ్చాం కదా, ఈ 3 inchesకి ఈ విధంగా కలిపేసుకోవాలి. అంటే ఇక్కడ నుంచి వచ్చి డాట్ నుంచి ఇక్కడ నుంచి ఇలా, అంటే ఇక్కడ నుంచి ఒకటే లైన్లా కనిపించాలన్నమాట. సో మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇక్కడ రౌండ్ షేప్ తీసాం కదా, ఈ రౌండ్ షేప్ వస్తుంది కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ ఉంది కదా, ఈ మిడిల్ పాయింట్ నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అయితే తీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ తీసుకోండి. ఇక్కడ నుంచి లైన్ తీసుకున్నారు కదా. తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ పాయింట్, ఇది రౌండ్ షేప్ వచ్చింది కదా, ఈ రౌండ్ షేప్ని ఇలాగ అనుకుంటూ దీంట్లో ఇట్లా రౌండ్ షేప్ తీసుకోండి. ఇలాగ ఒక 1/2 inch చూసారు కదా, ఒక 1/2 inchకి నేను ఇక్కడ నుంచి ఇలాగా, అంటే మిడిల్ డాట్ నుంచి ఈ స్ట్రైట్ ఎక్కడైతే ఇక్కడ నుంచి స్ట్రైట్గా లైన్ గీసానో ఇక్కడ నుంచి ఇలాగా ఒక 1/2 inch ఇలా డ్రౌట్ తీసుకొని ఎక్కడైతే ఇక్కడ నుంచి ఇక్కడికి చూడండి, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? 6 inches వచ్చింది. ఈ 6 inches సగం ఎంత? 3. 6లో సగం 3. ఈ 3 వరకు ఇక్కడ ఇలాగ 1/2 inch ఈ విధంగా ఒక రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ బయటకి, అంటే ఈ లైన్ వచ్చింది కదా, ఈ బయటకి కూడా ఇంకొక 1/2 inch అనేది ఇలా తీసుకోండి. ఇలా రౌండ్ షేపు అంటే ఇలా వచ్చి ఇలాగనమాట, అంటే ఇలాగొచ్చి ఇలా తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైంది కదా. పాయింట్ దగ్గర నుంచి ఇక్కడ కొలుసుకొని మధ్యలో 3 inches వచ్చింది. ఈ 3 inchesకి ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ ఒక 1/2 inch తీసుకోండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా రౌండ్ షేప్ బయటికి 1/2 inch తీసుకోండి. లైన్ మాత్రం స్ట్రైట్గా ఉండాలి. సో మీకు ఈ షేప్ అనేది ఇలా ఈ విధంగా ప్రాక్టీస్ చేయాలన్నమాట ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ హోల్కి ఒక 1/2 inch అయితే మనం లోతు తీస్తాం కదా, ఆ లోతు అనేది చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 1/2 inch మార్కింగ్ చేసుకోండి టేప్తో. ఇక్కడ నుంచి ఇక్కడికి 1/2 inch మార్కింగ్ చేసుకొని ఈ 1/2 inchతో ఇలా టిక్ కొట్టుకుంటూ, ఇది ఇక్కడ చెస్ట్ పార్ట్ లైన్ కదా, ఇది చెస్ట్ పార్ట్ డాట్ ఉంది కదా ఇక్కడ, దీనికి ఇలాగ కలిపేసేసి అలాగే ఈ ఆర్మ్ హోల్ లైన్ ఉంది కదా, ఈ ఆర్మ్ హోల్ లైన్ దగ్గర నుంచి ఇలాగా దీనికి ఈ 1/2 inchకి ఈ విధంగా కలిపేసేయండి. అప్పుడు మనకి ఏంటంటే ఆర్మ్ హోల్ లైన్ అనేది వచ్చేస్తుంది ఈజీగా. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఫ్రంట్ పార్ట్లో రౌండ్ షేప్ అనేది ఏ విధంగా తీయాలో ఉన్న లెంత్లో నుంచి వచ్చిన 1/2 inch మార్జిన్ పెట్టుకొని, అంటే పైన సైడ్ అయితే 1/2 inch తీసుకోవాలి. ఈ కిందికి వచ్చేసరికల్లా 1/2 inch చూడండి, 1/2 inch మధ్యలో చూడండి చిన్న గ్యాప్ వచ్చింది 1/2 inch, ఇక్కడ కూడా 1/2 inch గ్యాప్ వచ్చింది. ఇట్లా ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేశారు కదా, ఇప్పుడు ఇది సపరేట్ కట్ చేయాలి, ఈ పార్ట్ సపరేట్ కట్ చేయాలి. ఇప్పుడు ఇదంతా ఒకటే క్లాత్ మీద ఉంది కాబట్టి సపరేట్ కట్ చేయడం కుదరదు. అలా చేస్తే ఏమైపోతుందనంటే ఒక సైడ్ కట్ చేస్తే ఇంకొక సైడ్కి మార్జిన్స్, మనం రెండు అటాచ్ చేయాలంటే మార్జిన్స్ కావాలి కాబట్టి ఇది పార్ట్ సపరేట్గా ఎలా కట్ చేయాలో ఇప్పుడు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ ఇది ఒక సింగిల్ లేయర్, డబల్ లేయర్, మనం ఇట్లా ఫోల్డ్ చేసి డబల్ లేయర్ కట్ చేస్తున్నాం కదా, కింద ఒక లేయర్ ఉంచి ఒక లేయర్ తీయండి. ఒక లేయర్ తీసి కొంచెం పక్క జరుపుకోండి. ఈ విధంగా చూడండి, ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చిందో, గ్యాప్ వచ్చింది కదా, అంటే యాక్చువల్గా ఇలా సమానంగా వచ్చింది, కానీ కొంచెం గ్యాప్తో ఇక్కడ నుంచి కొంచెం క్లాత్ని పక్కకు జరిపి ఈ విధంగా జరిపి ఏం చేయాలి, ఈ పార్ట్ అనేది ఈ టైప్ ఆఫ్ వీల్ మార్క్, ఇది కంపల్సరీగా మీరు కొనుక్కోండి, దొరుకుతుంది టైలరింగ్ మెటీరియల్ షాపులలో. ఈ వీల్ మార్క్ అనేది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి చాలా యూస్ఫుల్ ఉంటుందన్నమాట ఈ టైప్ ఆఫ్ కటింగ్ చేసేటప్పుడు. సో ఈ కొంచెం చూసారు కదా, ఇక్కడ ఈ రెండు ఈక్వల్గా లేవు, కొంచెం పక్కకు జరిపేశారు క్లాత్ అనేది.
క్లాత్ అనేది పక్క జరిపా. ఇప్పుడు ఏం చేయాలి, మనకు ఈ పార్ట్ ఒక్కటే మనకు సపరేట్గా కట్ చేసుకోవాలి ఈ పార్ట్. అప్పుడు ఏం చేయాలి చూడండి, ఇక్కడ నుంచి నేను వీల్ మార్క్ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉందో, ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఏదైతే ఉందో సైడ్ పార్ట్, ఆ పార్ట్ని పూర్తిగా నేను వీల్ మార్క్ అయితే చేస్తున్నాను అనమాట. ఈ వీల్ మార్క్ ఎందుకు చేస్తున్నానో చెప్తాను మీకు అది కూడా. సో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా చూడండి, ఈ విధంగా మార్కింగ్ అయితే చేసేసాము. ఇక్కడ కూడా 1/2 ఇంచు లోతు తీసాం కదా, ఈ 1/2 ఇంచు లోతు కూడా యాజ్ టీజ్గా మార్కింగ్ చేసేసాం. ఇక్కడ కూడా చెస్ట్ పార్ట్కి దగ్గర కాటు పెట్టాం, కాటు దగ్గర కూడా మార్క్ వేసుకున్నాం కదా, ఈ మార్క్ దగ్గర కూడా ఒక తీసేసాం. అయితే టోటల్గా మార్కింగ్ అయితే ఈ పార్ట్ చేసేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సేమ్ యాజ్ టీజ్గా రెండు ఈక్వల్గా ఉంచేసేయాలి. చూడండి, సేమ్ ఈక్వల్గా ఉంచేసేయాలి. ఈక్వల్గా చూసారు కదా, ఈక్వల్గా ఉంచేసాను. ఇప్పుడు మనం ఇక్కడ 3.5 ఇచ్చాం కదా, ఇప్పుడు మనకి ఏం చేయాలి, ఈ 3.5కి ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది యాడ్ చేయాలన్నమాట. అంటే మనకు 4 ఇంచెస్ కావాలి కాబట్టి ఈ 3.5కి ఇప్పుడు హాఫ్ ఇంచ్ అనేది ఇప్పుడు యాడ్ చేస్తాం. ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ అనేది చూడండి, ఒక 1/2 ఇంచ్ అనేది ఇక్కడ టిక్ తీసుకోండి. ఇక్కడ తీసుకున్నాం కదా టిక్, ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ యాడ్ చేయాలి. యాక్చువల్గా అయితే మనకి ఒరిజినల్ బ్లౌజ్కి ఎంత వచ్చింది, 4 ఇంచెస్ వచ్చింది. మనం 1/2 ఇంచ్ మైనస్ చేసి 3.5 ఇచ్చాం, అవునా? సో ఇప్పుడు మనకేంటి, 3.5కి ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఇప్పుడు యాడ్ చేసాం. ఫస్ట్లో యాడ్ చేయలేదు, ఇప్పుడు యాడ్ చేశాను. సో ఇప్పుడు యాడ్ చేసాం కదా, మళ్ళీ ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచు, ఈ పాయింట్ దగ్గర నుంచి ఒక 2.5 ఎక్కడైతే రౌండ్ షేప్ వచ్చిందో ఆ రౌండ్ షేప్ మీద ఒక 2.5కి పైన ఒక టిక్కు, అలాగే ఇక్కడ నుంచి 2.5కి కింద ఒక టిక్కు తీసుకోవాలి. టిక్ తీసుకొని ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి కలపాలన్నమాట. ఈ విధంగా ఒక రౌండ్ షేప్ కలపాలి ఇలాగా. ఇది కూడా ఇక్కడ నుంచి కూడా ఒక రౌండ్ షేప్ ఇలా కలపాలి. సో ఇప్పుడు టోటల్గా ఏంటంటే ఈ పై నుంచి చూడండి క్లారిటీగా, ఈ పై నుంచి ఇలా వచ్చి ఇలా కలుస్తుంది అన్నమాట. ఈ పాయింట్ అనేది ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది ఒక కప్పులాగా కూర్చుంటుంది, ఇక్కడ కప్పులాగా ఉంటుంది. అంటే ఫ్రంట్ షేప్ బ్లౌజ్కి ఏంటంటే మనం డాట్ వేస్తే ఆటోమేటిక్ కప్ యాడ్ అవుతుంది. కానీ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి ఈ షేప్ అనేది తీయకపోతే ఫ్లాట్గా ఉండిపోతుంది. ఇప్పుడు చూడు ఎట్లాగుందో క్లాత్, ఇది ఈ విధంగా ఫ్లాట్గా ఉండిపోతుంది అనమాట. అందుకోసమని మనం 3.5కి ఇప్పుడు 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని ఈ విధంగా ఒక షేప్ అయితే డ్రా చేసుకోవాలి. డ్రా చేసాం కదా, డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి. కట్ చేసేటప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు దీనికి ఆర్మ్ హోల్కి అయితే ఆటోమేటిక్గా మార్జిన్ వచ్చింది, ఎందుకంటే బ్యాక్ పార్ట్లో మార్జిన్ ఉంది కాబట్టి ఇక్కడ మార్జిన్ వచ్చింది. ఈ షేప్ దగ్గర మార్జిన్ లేదు. ఇప్పుడు మనం ఒక 1/2 ఇంచ్ అనేది మార్జిన్ యాడ్ చేసుకోవాలి. నేను వేరే చాక్తో మార్జిన్ అనేది మీకు చూపిస్తున్నాను, ఎందుకంటే కట్ చేసేటప్పుడు మార్జిన్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. మనం మార్జిన్ పెట్టుకోకపోతే మనం ఎంత చేసి కూడా వేస్ట్ అయిపోతుంది. చూడండి, ఏదైతే ఎక్స్ట్రా మార్జిన్ నేను రెడ్ కలర్ దాంతో చేశానో అది మార్జిన్ అనమాట. ఓకే, ఇప్పుడు కూడా నెక్ దగ్గర కూడా ఇక మార్జిన్ పెట్టుకోవాలి కంపల్సరీగా. ఇప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి సైడ్ దగ్గర కూడా కంపల్సరీగా ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. చూడండి మార్జిన్ ఇంతవరకే ఉండాలి, మార్జిన్ కింద అవసరం లేదు. మార్జిన్ ఇక్కడ ఆల్రెడీ షోల్డర్ దగ్గర మార్జిన్ వచ్చేసింది, ఆమోల్ దగ్గర మార్జిన్ వచ్చేసింది. ఈ ఫ్రంట్ ఒక పార్ట్లో ఈ విధంగా అయితే మార్జిన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసేద్దాం. కట్ చేసేటప్పుడు చూడండి, నేను 1/2 ఇంచ్ పెట్టుకున్న మార్జిన్ మీద కటింగ్ అయితే చేస్తున్నాను. ఇప్పుడు నెక్ దగ్గర కూడా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ పెట్టుకున్న అదే 1/2 ఇంచ్ మీద కటింగ్ అయితే చేస్తున్నా. చూడండి ఇక్కడ కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ చూసారు కదా. ఇప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా మార్జిన్ అయితే యాడ్ చేసేసాను.
చేసి మళ్ళీ ఇక్కడ కూడా లోతు దగ్గర నుంచి ఈ విధంగా ఒక పార్ట్ అయితే కట్ చేసేసాను. చూసారు కదా ఒక పార్ట్ ఏ విధంగా వచ్చిందో. ప్రతి ఒక్క దానికి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చూసి నేర్చుకోండి. ఇందులో నేను రెగ్యులర్గా బోటిక్లో ఏ విధంగా అయితే కస్టమర్కి కట్ చేస్తానో నార్మల్ బ్లౌజ్ నుంచి షేప్ ప్రిన్సెస్ కట్ బ్లౌజు యాజ్ ఈజ్గా ఇక్కడ టిక్కులు, ఈ హాఫ్ ఇంచులు, ఈ టిక్స్ ప్రతిదీ కూడా వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఇక్కడ షేప్ వచ్చేసింది. అంటే మనకి ఇక్కడ 4 ఇంచెస్ కావాలి కదా, ఈ 4 ఇంచెస్ అనేది ఆటోమేటిక్గా ఈ విధంగా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. స్టార్టింగే మనం యాడ్ చేసుకోకూడదు. స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ఏమైపోతుంది అంటే ఇది ఎక్కువైపోతుంది. స్టార్టింగ్ యాడ్ చేసుకుంటే ఎక్కువైపోతుంది. ఇప్పుడు 3.5 పెట్టి ఇక్కడ అంటే ఈ 4 ఇంచెస్లోనే షేప్ రావాలన్నమాట. అదే మనం 4 ఇంచెస్ పెట్టి మళ్ళీ ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ పెట్టి షేప్ తీసేస్తే 4.5 అయిపోతుంది. అంటే పాయింట్ షేప్ అనేది ఇప్పుడు చెడిపోద్ది అనమాట. అందుకోసమని హాఫ్ ఇంచ్ అనేది నేను మైనస్ చేశా. ఇప్పుడు హాఫ్ ఇంచ్ యాడ్ చేశా. చూసారు కదా ఇట్లా షేప్ వచ్చింది. అంటే ఇక్కడ ఫిట్టింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది అనమాట. ఈ విధంగా ఒక పార్ట్ తీసాం. అయితే ఇంకొక పార్ట్ కూడా కావాలి కదా. ఇంకొక పార్ట్కి మనం ఇందాక వీల్ మార్క్ అయితే చేసాం. ఈ వీల్ మార్క్ చేస్తే చూడండి ఇక్కడ ప్రింట్ వచ్చింది. వీల్ మార్క్ మీకు గమనిస్తున్నారా? మీకు కనిపిస్తుందో లేదో? ఈ విధంగా ఇక్కడ చూడండి. నేను ఇక్కడ మీకు మార్చాక్తో మార్క్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే వీల్ మార్క్ అయితే వచ్చింది. ఈ విధంగా వీల్ మార్క్తో మనం ఇందాక మార్క్ అయితే చేసేసాం. చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చిందనమాట. షేప్ చూసారు కదా, ఇంకొక సైడ్ షేప్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఈ వచ్చిన మార్కింగ్ని ఇప్పుడు ఇక్కడ ఇదంతా ఈ మార్జిన్ వచ్చేసింది. ఆమ్ హోల్ దగ్గర మార్జిన్ వచ్చేసింది, కింద మార్జిన్ వచ్చేసింది. ఇక్కడ మార్జిన్ మనం పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్లో ఇంకొక పార్ట్కి ఆల్రెడీ మార్జిన్ పెట్టేసాం, చేసి కట్ చేసాం కదా. ఇప్పుడు ఈ మార్జిన్ ఆ మార్జిన్ యాడ్ అయిపోతే ప్రాపర్ షేప్ అనేది వస్తుంది అనమాట ప్రిన్సెస్ కట్కి. ఇప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసేయాలి. ప్రాపర్గా ఈ విధంగా ఇక్కడ నుంచి మార్జిన్ అయితే ఎక్కడ నేను బ్లూ టిక్స్ పెట్టిందంతా మార్జిన్ అనమాట. సో బ్లూ టిక్స్ పెట్టింది ప్రాపర్గా. ఇక్కడ చెస్ట్ పార్ట్ లైన్ వచ్చింది కదా, ఈ చెస్ట్ పార్ట్ లైన్ దగ్గర కాటు కంపల్సరీగా తీసుకోవాలి. సో ఇదండి షేప్ బ్లౌజ్ని బట్టి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది కట్ చేసే విధానం ప్రాపర్గా మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇట్లా వస్తుంది. ఇప్పుడు చూసారు కదా ఇక్కడ 1.5 ఇంచ్ ఎందుకు తీసేసానో ఈ గ్యాప్ వస్తే ఇప్పుడు ఏంటంటే ఈ గ్యాప్ అనేది ఇట్లా కుట్టడం వల్ల ఇక్కడ కప్పులాగా వస్తుంది. కప్పు వచ్చినప్పుడు ప్రాపర్గా కూర్చుంటుంది అనమాట, కరెక్ట్గా ప్రాపర్గా. అందుకోసమని ఈ 1.5 అనేది ఇందాక మార్కింగ్ చేశాను. చూడండి ఇప్పుడు ఎంత ప్రాపర్గా వచ్చిందో. చూసారు కదా దీని ప్రకారంగానే ఇట్లాగా ఈ విధంగా వచ్చేసింది. ఇది ప్రిన్సెస్ కట్ బ్లౌజు. అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేయాలో ఈ విధంగా అనమాట. మీరు ఇంట్లో చాలామంది ఏంటంటే ఇంట్లో కూర్చొని మహిళలు నేర్చుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మీ అందరి కోసం ఈ యొక్క షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అనేది సేమ్ ఇంకా యాజ్ ఇట్ ఈజే. ఇందులో ఎటువంటి చేంజెస్ ఉండవు. ఒక్క ఫ్రంట్ ఒక్కటే టోటల్ చేంజ్ వస్తుంది అనమాట కంప్లీట్గా. ఇప్పుడు చూడండి మీ అందరికీ చూపిస్తున్నాను. మీరు కట్ చేసిన తర్వాత ఇలా రావాలి చూడండి. మనం ఎక్కడెక్కడైతే మార్కింగ్ ప్రాపర్గా చేసామో చేసింది చూసారు. కాటు దగ్గర యాజ్ ఇట్ ఈజ్గా వచ్చింది. ఇక్కడ కూడా చూసారు కదా మనం ఎంత లోతు అయితే తీసామో అంత లోతు వచ్చేసింది. సో అంటే షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది చూడండి. షేప్ బ్లౌజ్ ప్రకారంగా ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఈ విధంగా కట్ చేయాలి.
మీ అందరికీ నచ్చిందా ఒక లైక్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కొత్తగా నేర్చుకునే వారు ఉంటే కనుక మన వీడియోస్ షేర్ చేయండి. మీకు ఏ డౌట్ వచ్చినా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్ టు సంజయ్ మాగంటి కట్ స్టిచ్. ఓకే, బాయ్.